वासवाम्बायै नमः। ॐ नमो वासवाम्बायै नमः। ॐ नमो वासवाम्बायै नमः। తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా శుభద సర్వశాస్త్రరూపిణి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా శూలిని ఆదిశక్తి రూపిణి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా తల్లి పాల వెల్లి పాహిమా
వాసవి జై జై వాసవి కైకిలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో అత్యంత వైభవపేతంగా శరన్నవరాత్రులు జరుగుతున్నాయండి. అందరూ కూడా తప్పకుండా మేము కలిదిండి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని శ్రీ వాసవి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తామండి. అలాగే ఈ సంవత్సరం కూడా మన కమిటీ ఆధ్వర్యంలో చొప్పర్ల మురళీకృష్ణ గారు మిగిలిన కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయండి. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అంగరంగ వైభవంగా జరిగే ఈ వాసవి అమ్మవారి కార్యక్రమానికి విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నామండి.
జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 44వ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నవి. ఈరోజు అమ్మవారి అవతారము ధనలక్ష్మీదేవి అవతారము, రేపు సంతాన లక్ష్మీదేవి అవతారము. తప్పనిసరిగా భక్త మహాశయులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. జై వాసవి జై జై వాసవి. కైకలూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి యొక్క దేవాలయంలో 44వ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇవాళ 2వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే ప్రాతకాల పూజ కార్యక్రమం అనంతరం కూడా ప్రదోషకాల పూజార్చనలు ముగించుకొని మరికొద్ది సేపట్లో అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారికి విశేషంగా ఏకాదశ హారతులు ఇవ్వడం జరుగుతుంది. అనంతరం కూడా అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు తదుపరి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపటి రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు సంతాన లక్ష్మీదేవి అవతారంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. కావున ఆర్య వైశ్య భక్తులందరూ కూడా అలాగే 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదంలో పాల్గొనవలసిందిగా మరీ కోరుచున్నాం. జయ వాసవి జయ జయ వాసవి.